హలో బ్యూటిఫుల్ పీపుల్, హాయ్ అందరికీ. మేము ఒక బ్యూటిఫుల్ కోజీ రెస్టారెంట్కి వచ్చేసాము. ఫుడ్ కంటే ప్లేస్ యాంబియన్స్ ఇంకా ఎక్కువ ఇంప్రెస్ చేసింది. ఇవి ఏం ఫిష్ అంటారు, ఆరెంజ్గా అండ్ వైట్ బాడీతో అట్లా ఉన్నాయి కదా, కోయి ఫిష్ అంటారు అనుకుంటా, నాకు పెద్దగా ఐడియా లేదు. చాలా బాగున్నాయి. ఓవరాల్ అట్మాస్ఫియర్ చాలా రిలాక్సింగ్గా అనిపించింది. అసలు ఈ మెనూ చూడండి, అబ్బని పుల్లని దెబ్బ అంట, జల్లంతా కవింత, చాలా వెరైటీ నేమ్స్ ఉన్నాయి మెనూలో. ఇది మాన్సూన్ కోసం స్పెషల్‌గా మెనూ ఒకటి క్రియేట్ చేశారు. తప్పకుండా చూడాలి. నేను ఇక్కడ నా ఫోన్ గురించి మాట్లాడుతున్నాను. పింపుల్ కూడా కనిపిస్తుంది వీడియో తీస్తుంటే అని చెప్పి. ఎంట్రన్స్‌లో రిసెప్షన్‌లో ఇలా క్యూట్ ట్రైన్ ఉంది. దాంట్లో సోంఫ్ ఉంది. జనరల్‌గా ఎవరైనా లంచ్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో కదా సోంఫ్ తింటారు. నా హస్బెండ్ అలా కాదు, వెరైటీ అనమాట. స్టార్టింగ్‌లోనే లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే సోంఫ్ తీసుకొని తినేసాడు. పాపం ఆ రిసెప్షన్ అమ్మాయి ఏమనుకుందో తెలీదు. లోపలికి ఎంటర్ అవ్వడంతోనే చాలా బ్యూటిఫుల్ యాంబియన్స్ ఉంది ఇక్కడ. మేమైతే ఎక్కువ పిక్చర్స్ తీసుకోలేదు. మేము అంతకుముందే వర్షంలో తడిచిపోయి అస్సలు బాగోలేదు. డ్రెస్సెస్ కూడా అంత నీట్‌గా లేవు. సో, దిగాలని అనిపించలేదు. ప్లేస్ మాత్రం రికార్డ్ చేశాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ మేము వెళ్ళింది నిన్న థర్స్‌డే. సో, క్వైట్‌గా ఉంది. అండ్ 12:00కే వెళ్ళిపోవడం వల్ల అసలు క్రౌడే లేరు. రెస్టారెంట్ అప్పుడే ఓపెన్ చేశారు. కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో. కోజీ లైట్స్ అండ్ గ్రీనరీ ఎస్పెషల్లీ చాలా బాగుంది. అండ్ పక్కన వర్షం పడుతుంది కదా, అందుకని ఆ మధ్యలో ప్లేస్ కూడా గ్రీన్ కలర్ లీవ్స్ మీద పైనుంచి వర్షం పడుతూ బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టారు. చాలా ప్లెజెంట్గా ఉంది. సాఫ్ట్గా ప్లే అవుతూ ఉంది. ఫ్రెండ్తో కాన్వర్జేషన్స్ చేసుకోవడానికి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి పర్ఫెక్ట్ అట్మాస్ఫియర్. కూర్చొని కాఫీ తాగి స్నాక్స్ ఎంజాయ్ చేసినా కూడా అవర్స్ గడిపేయచ్చు. నిజంగా చెప్పాలంటే ఫుడ్ కోసం ఒక్కటే కాదు ఈ ప్లేస్, మెయిన్లీ యాంబియన్స్ కోసం, బ్యూటిఫుల్ లైటింగ్ కోసం, లవ్లీ ఆర్ట్ వర్క్ కోసం అండ్ కోజీ సీటింగ్ కోసం అండ్ అఫ్కోర్స్ ఫుడ్ కోసం కూడా. అండ్ ఇంకా మేము ఫుడ్ కోసం వెయిట్ చేసే ముందు ఇవన్నీ నేను షూట్ చేస్తూ ఉన్నాను. వర్షం చూడండి ఎంత బాగుందో వర్షం. ఇది గ్లాసెస్‌లో నుంచి చూపించడం వల్ల అంత బాగా కనిపించట్లేదు. బట్ బ్యూటిఫుల్‌గా లైవ్‌లో చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ అవుట్‌డోర్ సీటింగ్ కూడా అవైలబుల్ ఉంది. మేము కిందే కూర్చున్నాము. బట్ మీకోసం అది కూడా నేను షూట్ చేశాను చూపించడానికి. వర్షం పడుతున్నప్పుడు ఇంకా చాలా బాగుంటుంది పైన కూర్చుంటే. ఇప్పుడు ఎక్కువ క్రౌడ్ లేరు కదా, సో మ్యాక్సిమం సర్వింగ్ అంతా ఈజీగా ఉంటుందని వాళ్ళు కిందే ప్రిఫర్ చేస్తున్నారు సీటింగ్‌ని. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో. గ్రీనరీ ఎస్పెషల్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ రెస్టారెంట్లో. ఇక్కడ మీరు రెస్టారెంట్ నేమ్ కూడా చూసేయచ్చు. ఆబ్వియస్లీ నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నప్పుడు కనిపిస్తుంది కూడా, అంతేరా అని చెప్పి. అప్పుడు చూశాను. అంతేరా అంటే ఏఎన్ ఫర్ ఆంధ్ర, టీ ఫర్ తెలంగాణ అండ్ రాయలసీమ. సో ఆ ఫస్ట్ 2 లెటర్స్ మీనింగ్ అదనమాట. ఇక్కడ ఇంకా మేము ఫుడ్ ఆర్డర్ చేసేసాము, స్టార్ట్ చేసాము. మొక్కజొన్న వడలు తీసుకున్నాము. చాలా క్రిస్పీగా యమ్మీగా ఉన్నాయి. దానిలోకి చట్నీ కూడా ఇచ్చారు. అండ్ దెన్ చికెన్ లాలీపాప్ బాగా ఫ్రై అయింది, లోపల జ్యూసీగా ఉంది. కొంచెం సాలాడ్ కూడా ఇచ్చారు. అన్నిటికన్నా బెస్ట్ అయితే ప్రాన్ బజ్జీ తప్పకుండా టేస్ట్ చేయాలి. అండ్ మటన్ బిర్యానీ తీసుకున్నాము, అది కూడా టేస్ట్ బాగుంది. అన్నిటికన్నా ఫన్నీ థింగ్ అంటే లాస్ట్లో బిల్ రావడం, అది ఇట్లా రావడం. దే పెయిడ్ నో. ఇది చాలా బాగా అనిపించింది నాకు ఈ కాన్సెప్ట్. నవ్వుకున్నాము ఇది చూసి. అలాంటి ప్లేసెస్ మన మూడ్ని ఇన్స్టెంట్గా రిఫ్రెష్ చేస్తాయి. ఓవరాల్గా ప్రతి ఇంటీరియర్స్, రిలాక్సింగ్ అట్మాస్ఫియర్ నాకైతే చాలా నచ్చింది. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.